హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఆర్డిఓ నుండి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి శాలరీ వచ్చేసి 37,000 రూపీస్ అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సింపుల్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓలో మనకి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే మనకి అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ ఫెలోషిప్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 5 వేకెన్సీస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మెకానికల్ ఇంజనీరింగ్లో 1 ఫెలోషిప్ వచ్చేసి మనకి ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో 1 ఫెలోషిప్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈక్వలెంట్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇంకా 1 వేకెన్సీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సైన్స్ డేటా సైన్స్ ఈక్వలెంట్ ఉన్న వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ బీఈ బీటెక్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. దీంతో పాటు ఫ్రెండ్స్ మనకి ఇన్స్టిట్యూట్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్, ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ డివిజన్లో వచ్చి ఉండాలి, విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఫ్రెండ్స్ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ ఎంఈ ఎంటెక్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన దీనికి ఎలిజిబుల్. దీంతో పాటు మనకి ఫస్ట్ డివిజన్ బోత్ ఎట్ గ్రాడ్యుయేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీరు ఫస్ట్ డివిజన్ అయితే వచ్చి ఉండాలి. దీంతో పాటు మనకి లాస్ట్ 3 years గేట్ స్కోర్ 2022, 2023 అండ్ 2024 యాక్సెప్టబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ 28 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 33 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు వచ్చేసి 31 years లోపల ఉన్న వారు ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎక్స్టెన్షన్ అండ్ అప్గ్రేడేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ది టెన్యూర్ ఆఫ్ ఫెలోషిప్ విల్ బి ఇనిషియలీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years అండ్ విల్ బి ఎక్స్టెండబుల్ బేస్డ్ ఆన్ క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని అయితే దీని అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం వచ్చేసి మీకు 5 years మాత్రమే ఉండడం జరుగుతుంది. ఎమ్యుల్మెంట్ స్టైఫెండ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 37,000 రూపీస్ అయితే పర్ మంత్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. థర్డ్ ఇయర్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 42,000 పర్ మంత్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎమ్యుల్మెంట్స్ స్టైఫెండ్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి హెచ్ఆర్ఏ అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా వీళ్ళైతే కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 7th పాయింట్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి వచ్చేసి మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి బెంగళూరులోనే మీకు ఫెలోషిప్ కూడా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. డాక్యుమెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, బీఈ బీటెక్ వాళ్ళైతే బీఈ బీటెక్ సర్టిఫికేట్స్, ఎంఈ ఎంటెక్ వాళ్ళైతే ఎంఈ ఎంటెక్ సర్టిఫికేట్స్, అండ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అవైలబుల్ ఉంటే, గేట్ స్కోర్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ అవైలబుల్ ఉంటే మాత్రం సబ్మిట్ చేయండి, లేదంటే అవసరం లేదు. ఫోటో ఐడి కార్డ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఫ్రెండ్స్ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 recent పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒక సెట్ జిరాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక సెట్ మొత్తం జిరాక్స్ తీసుకొని దానిపైన సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఆ కాపీ ఈ ఒరిజినల్స్ అన్నీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 11th July 2024 అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. 31st July 2024 అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి 12th August 2024 అయితే ప్రకటించడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 4th నుంచి 6th September 2024 అయితే ఇంటర్వ్యూస్ ఆన్లైన్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ప్రాబబ్లీ 1st October 2024 అయితే మీకు అయితే జాయినింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి నో ట్రావెలింగ్ అలవెన్స్, ఎలాంటి ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ఇవ్వడం జరగదు అని మనకి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ వచ్చేసి మీకైతే ఆన్లైన్లో ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీ నేమ్ అయితే పూర్తి నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ఫాదర్ నేమ్, ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ మీరు దేనికి అప్లికేషన్ చేసుకుంటారో ఆ సబ్జెక్ట్, ఇక్కడ నేషనాలిటీ ఇండియన్, ఇక్కడ మేలా ఫీమేలా అది, ఇక్కడ మీ కేటగిరీ ఎస్సీనా ఎస్టీనా ఓసీనా బీసీనా ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, ఇక్కడ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, అన్ని సర్టిఫికేట్స్ మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లో ఎలా ఉన్నాయో అలా అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏజ్ ప్రజెంట్ డేట్ వరకు మీ ఏజ్ ఎంత ఉందో ఆ ఏజ్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్టల్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ప్రజెంట్ మీరు ఉంటున్న అడ్రస్ వచ్చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది, రెసిడెంట్ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడి అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th పాయింట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి హ్యావ్ యూ ఎవర్ బీన్ అవార్డెడ్ జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ ప్రీవియస్లీ ఇన్ డిఆర్డిఓ, ఇంతకుముందు మీరు ఏమైనా చేసిండ్రా అని అడుగుతుంది, చేస్తే పెట్టండి, లేదంటే నో పెట్టేసేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 10th ఇంటర్ బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ అయితే ఎన్ని ఉంటే అన్ని క్వాలిఫికేషన్ అయితే మీరైతే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు వెదర్ క్వాలిఫైడ్ ఇన్ గేట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అని అడుగుతుంది, అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టేసేయండి. విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇఫ్ ఎస్ పెట్టిండ్రు అనుకో ఆ గేట్ స్కోర్ ఏ ఇయర్ క్వాలిఫై అయినరో అదైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 12th పాయింట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ ఇఫ్ ఎనీ, ప్రీవియస్ ఎంప్లాయ్ ఏమైనా చేసిండ్రని అడుగుతుంది, అయితే బెస్ట్ పెట్టండి, లేదంటే నో పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి డిక్లరేషన్ అయితే అడగడం జరుగుతుంది. డిక్లరేషన్ అని చదువుకొని ఇక్కడ మీ ప్లేస్, ఇక్కడ డేట్, ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఇలానే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ అయితే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.